కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు. దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అందరు కలిసికట్టుగా ముందుకు పోదాం. బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఎవరు నాటకాలాడి దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు. ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, మరి కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నారా? ఇప్పటికీ ఆ దయ్యాలతోనే ఆవిడ మమేకమై తిరుగుతూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పరిస్థితి ఏంటి? ఇంద్రజాలకు మాయాజాలు తీసి దయ్యాలు ఏమైనా బంధించినారా ఆవిడ? లేక ఆ దయ్యాలు ఇంకా తిరుగుతూ ఉన్నాయా? తిరుగుతూ వారు ఎక్కడో, ఆ దయ్యాలు ఎక్కడున్నాయి, ఎవరు వెంట పడతా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి కవిత గారిదే. నేను చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లో చెప్పాను. బీసీ మీటింగ్లో చాలా మంది మా బీసీ సోదరులకు చెప్పాను, ఎవరి కులం వారికి అభిమానం ఉంటుంది, కానీ బీసీల ఇష్యూ వచ్చినప్పుడు కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమై ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని సంఘాల వారికి. డెఫినెట్గా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహత్తర అవకాశం ఇది ఏ ఇతర పార్టీల వల్ల కాదు. ఇలా బీజేపీ పరిస్థితి చూసుకోండి. 2 సంవత్సరాలుగా ఊరడించి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టినారు? వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల సర్వే చేసి 40% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రానికి పంపాం. 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీనివల్ల అర్థమైంది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది. లీగల్ ఆప్షన్ అధ్యయనం చేసినప్పుడు ఈ యొక్క మార్గం కనబడింది. నేను పదే గత 8 నెలలుగా చెప్తా ఉన్నాను, స్థానిక సంస్థల ఎన్నికలంటూ జరిగితే రిజర్వేషన్ ఇచ్చే జరుపుతామనే మాట నేను గంటాపదంగా చెప్తూ వచ్చినాను. ఆ మాటను నిలబడ్డాం. నా మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆ దశగా మా ప్రయత్నం లీగల్ ఆప్షన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతిమంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా చిత్తశుద్ధి, మా సంకల్పం. ఆ సంకల్పం పూరించేందుకు ముందుకు పోతా ఉన్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. చేస్తాం. ఇవాళ కూడా బీసీ సంఘాలు సాయంత్రం ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు. హలో బీసీ సంఘ నాయకులు కూడా సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలు గారు సమయం అడిగినారు. సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు. వారికి కూడా చెప్తా ఉన్నాం, ఐక్యమత్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని బీసీ సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇన్ని అడ్డంకులు, వయాప్రయాసలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈ దశలో మా ప్రయత్నం సంపూర్ణంగా సఫలమవుతా ఉంది. మేమిచ్చిన మాట కట్టుబడి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. కొంతమంది కడుపు మంట ఉంటే ఉండొచ్చు,